మూడో ప్రయత్నంగా మలయాళంలో కత్రినా కైఫ్ మమ్మూటి కలిసి నటించిన చిత్రాన్ని బలరాం వర్సెస్ తారాదాస్ సినిమాని నేను ది డాన్గా తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాను అండి. ఈ నెలాఖరులో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాను. గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాకు కూడా మన దగ్గర కొన్న డిస్ట్రిబ్యూటర్లకి అందరికీ డబ్బులు వచ్చి మంచి సహకారంతో, మీ మిత్రుల సహకారంతో మంచి అందరికి లాభాలు రావాలని కోరుకుంటున్నానండి. అలాగే పిలవగానే మా రామ్ సత్యనారాయణ గారు, తర్వాత మోహన్ గౌడ్ గారు, తర్వాత కాదంబరి కిరణ్ కుమార్ గారు పిలవగానే వచ్చి నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం చాలా జీవితంలో మర్చిపోలేని రోజండి. ఆ విధంగానే మీరు కూడా ఆదరించి అందరికీ మంచి జరగాలని ఈ సినిమాని ఈ నెలలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నామండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నైజాంలో శ్రీజ ఫిలిమ్స్ అని ఒక మంచి డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉంది. ఆ సంస్థకి అధినేత వెంకట్రావు గారు మాకు చాలా కాలం నుంచి మంచి మిత్రులైన, చిన్న సినిమాల పెద్ద సినిమాలు కాకుండా ఒక సినిమాని సిన్సియర్గా రిలీజ్ చేసే ఒక మంచి వ్యక్తి, డిస్ట్రిబ్యూటర్ ఆయన ఇటీవల కాలంలో నిర్మాతగా మారి 2-3 సినిమాలు డబ్బింగ్ సినిమాలు చేశారు. మళ్ళీ ఈ సినిమాని తారాచంద్ వర్సెస్ బలరాం వర్సెస్ తారాచంద్ అనే సినిమాని మలయాళంలో అక్కడ సూపర్ హిట్ సినిమా అది. దాంట్లో మమ్ముట్టి హీరో అనే దానికంటే కూడా కత్రినా కైఫే హీరో అనే అనాలి మనం. ఎందుకంటే ఈవేళ ఆ అమ్మాయి లైమ్ లైట్లో ఉంది. ఆ కత్రినా కైఫ్ ఒక ధూమ్ కానివ్వండి, లేకపోతే బ్యాన్ కానివ్వండి, ఈ సినిమాలో ఒక సూపర్ స్టార్గా చేస్తున్న అమ్మాయి. ఆ అమ్మాయితో ఈ సినిమా చేస్తున్నారంటే మంచి క్రేజ్ ఉన్న సినిమా అది. ఈ మధ్యకాలంలో ఒక రామనామంతో చెలరేగిపోతున్నటువంటి మా సోదరులు రామ్ సత్యనారాయణ గారు, వీళ్ళిద్దరికీ ఒక మంచి స్నేహితుడు మా వెంకట్రావు గారు. ఇదంతా మంచి మనసుల, మంచి మనుషుల కలయిక. ఈవేళ ఇలాగా కలవటానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వెంకట్రావు గారి గురించి రామ్ సత్యనారాయణ గారు, మోహన్ వడ్లభట్ల గారు చెప్తా ఉన్నారు, ఆయనంత డేరింగ్గా సినిమాలు చేస్తూ ఉంటారనేది. ఇప్పుడు ఇదొక మంచి సినిమా, ది డాన్ పేరుతో వస్తున్నటువంటి మమ్ముట్టి కత్రినాల సినిమా డెఫినెట్గా మంచి విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, గత చిత్రాల్లాగే వెంకట్రావు గారికి మంచి పేరుని, డబ్బుని కూడా సంపాదించి పెట్టాలి ఈ డాన్ అని కోరుకుంటూ, ఈ చిన్న సినిమాని ప్రేక్షకులకి మరింత చేరువుగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ భుజాల మీదకి తీసుకోమని మీడియా మిత్రులను కోరుతూ సర్వేజన సుఖనభవంతు. సెలవు. వెంకట్రావు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో మా రామ సత్యనారాయణ, అలానే మా జెంటిల్మెన్ బ్రదర్ కాదంబరి కిరణ్ మాట్లాడినట్టు చాలా విశేషాలు చెప్పారు ఇప్పుడు ఇన్ జనరల్గా. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే కత్రినా కైఫ్ ఈజ్ అ వెరీ హాట్ లేడీ. డెఫినెట్గా ఇది చాలా ప్లస్ అవుతుంది వెంకట్రావు గారికి బిజినెస్ విషయంలో కానీ. అదే కాకుండా ఈ మూవీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక ఇంపార్టెంట్ విషయం ఏం చెప్తున్నానంటే వెంకట్రావు గారికి సభాముఖంగా కానీ పత్రికా విలేకరులు ఆర్ ప్రింట్ మీడియా వాళ్ళ ముందు నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ సినిమాలో ఏ థియేటర్స్ విషయంలో ఏ హెల్ప్ కావాలన్నా తప్పకుండా యాజ్ ఎ సెక్టార్ చైర్మన్గా కానీ, యాజ్ ఎ జాయింట్ సెక్రటరీగా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా తప్పకుండా నా వంతు కృషి ఉంటుంది. తప్పకుండా నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నాను. ఇంకా ఈ సినిమా తప్పకుండా సక్సెస్ కావాలని, అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్.